ఇవాళ మన దగ్గర కొన్ని కాక్టైల్ చిక్స్ ఉన్నాయి, హ్యాండ్ ఫీడింగ్ తీసుకునే చిక్స్. అసలు హ్యాండ్ ఫీడింగ్ తీసుకునే చిక్స్ అంటే పర్ఫెక్ట్గా హ్యాండ్ ఫీడింగ్ ఎట్లా ఇస్తారు ఏంటి అనేది ఒకసారి ఈ వీడియోలో ఒకసారి చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది బలవంతంగా ఇచ్చేది ఎట్లుంటుంది, లేకపోతే వాటికి ఇష్టంగా వాటికి అవి చిన్నప్పటి నుంచి మన దగ్గరికి వచ్చి ఎట్లా ట్రైన్ అవుతాయి మనతో, అంటే హ్యూమన్స్తో బర్డ్స్కి బాండింగ్ ఎక్కడ కరెక్ట్గా ఏర్పడుతుంది అనేది ఈ వీడియో మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఓకేనా, మీరు ఎక్కడ మిస్ చేయకుండా చూడండి, మీకు పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది అసలు ఎట్లా ఫీడ్ ఇస్తున్నారు ఏంటి అని చెప్పేసి. మన దగ్గర అయితే ఇప్పుడు ఒక 10-15 కాక్టైల్ చిక్స్ ఉన్నాయి, అన్ని హ్యాండ్ ఫీడింగ్ స్టేజ్లో ఉన్నాయి. డైలీ 3 times తీసుకుంటున్నాయి ఇప్పుడు. అంటే ఇంకా యాక్చువల్లీ అయితే ఇవి చాలా చిన్న పిల్లల్ని తీసాము, నా దగ్గర నా ఏవియర్లో వచ్చిన పిల్లలు ఇవన్నీ. అన్నీ ఎప్పుడైనా కూడా అన్నీ పర్ఫెక్ట్గా చూసుకున్న తర్వాతనే, వాటిని పర్ఫెక్ట్గా టేమ్ చేసిన తర్వాతనే బయటికి పంపిస్తున్నాము. కానీ చాలామంది దగ్గర నుంచి ఒక కంప్లైంట్ ఏమొస్తుందంటే, మేము పర్ఫెక్ట్గా టేమ్ చేస్తున్నాం కదా, పర్ఫెక్ట్గా టేమ్ చేసి దానికి సెల్ఫ్ ఈటింగ్ తినడం కూడా నేర్పించిన తర్వాత మేము ఇప్పుడు బయటికి ఇచ్చేసామనుకోండి, కొత్త పర్సన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 1-2 రోజులు కొంచెం భయపడుతూ ఉంటాయి. ఎందుకంటే కొత్త పర్సన్ కదా, ప్లస్ అక్కడున్న లొకేషన్ కూడా చేంజ్ అయిపోతుంది. అది ఏమవుతుందనంటే వాళ్ళు అయ్యో మా దగ్గరికి పర్ఫెక్ట్ టేమ్డ్ బర్డ్ రాలేదేమో అని కొంతమంది దగ్గర నుంచి ఆ ప్రాబ్లం వస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఈసారి ఏం చేద్దాము అని అనుకున్నామంటే, ఇప్పుడు 3 times హ్యాండ్ ఫీడింగ్ తీసుకుంటున్నాయి చూసారు కదా, అప్పుడప్పుడే ఫ్లై చేస్తున్నాయి. అంటే నెక్స్ట్ ఇంకొక 3-4 days తర్వాత ఒక టైం హ్యాండ్ ఫీడింగ్ తగ్గించేస్తాము, అవి తీసుకోవడం కూడా తగ్గించేస్తాయి ఎగురుతున్న కొద్దీ. అట్లే సింగిల్ టైము 2 సార్లు పొద్దున రాత్రి ఇచ్చేటప్పుడే కస్టమర్కి, ఇప్పుడు చూసారు కదా మీరు ఎట్లా హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా ఇస్తున్నామో, సేమ్ అదే విధంగా కస్టమర్కి ఇప్పుడు సింగిల్ బర్డ్ కావాలనుకున్నా, పెయిర్ బర్డ్ కావాలనుకున్నా కూడా మనం ఇప్పుడు A19 వాటికి హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా A19 ఇస్తున్నాము. A19 సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా, అదే A19ని సేమ్ యాజ్ ఇట్ ఈజీగా మీరు కూడా ఒక 2 times అట్లా ఒక 5-6 days ఇచ్చుకున్నారనుకోండి, మీ దగ్గర సెల్ఫ్ ఈటింగ్ తినడం స్టార్ట్ అయ్యే టైంకి అవి మీతో బాగా బాండింగ్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఈసారి, అంటే ఇప్పుడు ఇంకా ఈ 6 స్టేజ్లో ఇంకో 2-3 days అయ్యింది అని అంటే ఇంకా డిస్పాచ్ చేయడం స్టార్ట్ చేస్తాము ఈసారి. అట్లా అయితేనే బెటర్ అని మేమిద్దరం డిసైడ్ అయినాం అన్నట్టు. ఎందుకోసం అంటే హ్యాండ్ ఫీడింగ్ తీసుకునేటప్పుడే బర్డ్కి హ్యూమన్కి మంచి బాండింగ్ పెరుగుతుంది. ఆ హ్యాండ్ ఫీడింగ్తోనే మంచి టేమ్ అవుతూ ఉంటాయి. స్టెప్అప్ కానీ, పూప్ ట్రైనింగ్ కానీ ఏది చేసుకోవాలనుకున్నా కూడా దాంతోనే కదా. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడైతే మన దగ్గర ఒక 15 కాక్టైల్ చిక్స్ అయితే ఉన్నాయి. చిక్స్ ఏం కాదు, చూసారు కదా ఫ్లై చేస్తున్నాయని. ఇంత మంచిగా పర్ఫెక్ట్గా టేమ్ చేసిన బర్డ్స్ అయితే ఇట్లా ఇవ్వడం జరుగుద్ది. ఇంకొకటి వచ్చేసి, చాలామంది నేను చెప్తున్నాను కదా, చాలామందికి చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు చూసారా అక్కడ హ్యాండ్ ఫీడింగ్ ఎట్లా ఇస్తున్నాడు మావాడు, ఖాళీ సిరంజ్తో హ్యాండ్ ఫీడింగ్ తీసుకున్నాడు. వాటికి ఇష్టమైనటి, అంటే వాటికి టేస్ట్ తెలియాలి బర్డ్కి. అట్లాంటప్పుడే బర్డ్ మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. చాలామంది ఏం చెప్తున్నారు, అన్న మా దగ్గరికి హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ వచ్చినాయి, హ్యాండ్ ఫీడింగ్ ఇస్తున్నాము కానీ మమ్మల్ని చూస్తేనే భయపడుతున్నాయి అని అంటారు. మమ్మల్ని చూస్తేనే భయపడుతున్నాయి, దూరం వెళ్ళిపోతున్నాయి, బలవంతంగా పట్టుకొచ్చి పైప్ ఇన్సర్ట్ చేసిన దాన్ని లోపలికి పెట్టేసి కొట్టాల్సి వస్తుంది. అసలు అట్లా చేయడం వల్ల వాటికి ఇబ్బంది అవుతుంది. అసలు అట్లా ఎందుకు అవుద్ది తెలుసా, నెస్ట్ అవుట్ చిక్స్ అంటే మొత్తం ఫ్లై చేసే స్టేజ్ వరకు మదర్ దగ్గరనే ఉంచి, అంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అంటే పర్ఫెక్ట్ హ్యాండ్ టైమ్డ్ చిక్స్ అనరు వాటిని. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్న చిక్స్ని మదర్ దగ్గర నుంచి సపరేట్ చేస్తే మదర్ తినిపించడమే అలవాటు అవుద్ది వాటికి, అంతేగాని మనం తినిపించడం అలవాటు కాదు కదా. అట్లాంటప్పుడు మన దగ్గరకు వచ్చినాక మనం ఏం చేస్తాము, ఇంకా అంటే మనకి ఇచ్చేవాళ్ళు కూడా ఎట్లా చెప్తారో, ఆ పైప్ ఇప్పుడు అది సిరంజ్ ఏదైతుందో ఆ సిరంజ్కి ఒక వాల్వ్ లాంటిది ఉంటుంది, అంటే ఇది సైకిల్ది వాల్వ్ వస్తుంది కదా పైపు, ఆ పైప్ని ఇన్సర్ట్ చేస్తారు, బ్లాక్ కలర్ది ఇన్సర్ట్ చేసి దాన్ని డైరెక్ట్ క్రాప్లోకి పంపించేసి ఆ హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా మొత్తం కొట్టేస్తారు అన్నట్టు ఒకటేసారి. ఇంకా దానికి బర్డ్కి టేస్ట్ అనేది ఉండదు, ఏది ఉండదు, దానికి ఒక భయం అయిపోతుంది ఇంకా దానికి. అట్లా చేయడం వల్ల ఆ క్రాప్లో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కొంతమంది అయితే ఇంకా ఆ హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములాని మిక్సీ చేయడంలో కూడా ఎంత టెంపరేచర్లో ఇవ్వడం కానీ, ఇవన్నీ తెలియకుండా ఒక్కొక్కసారి హీట్ ఇవ్వడం వల్ల క్రాప్ బర్నింగ్ కేసెస్ కూడా వస్తాయి. అంటే క్రాప్ మొత్తం లోపల కాలిపోతుంది. ఎంతైనా కూడా హ్యాండ్ ఫీడింగ్ చిక్స్కి పర్ఫెక్ట్గా హ్యాండ్ ఫీడింగ్ ఇచ్చి రేజ్ చేయడం అనేది చాలా ఓపిక కావాలి. నేను చెప్తున్నా కదా, చాలా ఓపిక కావాలి. కొంతమంది అంటారు ఈజీలే నేను చేసినలే అని అంటారు, కానీ అంత ఈజీ ఏం కాదు. అంటే నేను చేసినలే అంటే అదే చెప్తున్నా కదా, ఆ పైప్ పెట్టి పటా అన్నిటికి ఒక సెకండ్లో కొట్టి పడేస్తారు చూసినరా. అట్లాంటి బర్డ్స్ మనుషులతో అంత మంచి బాండింగ్లో ఉండవు. ఇప్పుడు ఈ బర్డ్స్ని చూడండి, హ్యాండ్ ఫీడింగ్ కోసం దగ్గరికి వస్తున్నాయి, అక్కడే గుర్తున్నాయి, ఇక్కడే గుర్తున్నాయి, మీద కూర్చుంటున్నాయి. ఇట్లా చేయడం వల్ల మంచి బాండింగ్ పెరుగుతుంది, చాలా మంచి బాండింగ్ పెరుగుతుంది. అవి చూడండి మళ్ళీ టేస్ట్ని ఆస్వాదిస్తున్నాయి అవి.
అంటే మాకు కావాలి ఇంకా పెట్టు అని మళ్ళీ వచ్చి మళ్ళీ అడుగుతున్నాయి చూసావా. అది కరెక్ట్ హ్యాండ్ ఫీడింగ్ ఇచ్చే పద్ధతి అది. అట్లా ఉండాలి. కానీ అందరేమో పైపులు పెట్టేసి పటాపట కొట్టేసి, నాకు చాలామంది కూడా మెసేజెస్ చేస్తున్నారు, నాకు ఇన్స్టాలో పర్సనల్గా కాంటాక్ట్ అవుతున్నారు. ఏమని, అన్నా మేము ఒక చిక్ని ఒకరి దగ్గర నుంచి తీసుకున్నాము, అంటే వాళ్ళ దగ్గర హ్యాండ్ ఫీడింగ్ తీసుకున్నా అంటే తీసుకుంది అని అంటున్నారు. ఎట్లా తీసుకుంది అంటే పైప్ పెట్టి బలవంతంగా కొట్టినాక దాన్ని హ్యాండ్ ఫీడింగ్ ఇవ్వడం అని ఎట్లా అంటారు? స్పూన్తో కానీ సిరంజ్తో కానీ దాని ఇష్టం వచ్చినట్టు, ఇప్పుడు మీరు చూస్తున్నట్టు దాని ఇష్టానికి అది తిన్నప్పుడే దానికి మనకి మధ్యలో బాండింగ్ అనేది ఉంటుంది. అంతేగాని పెరిగిన బర్డ్ని తీసుకొచ్చి పటాపటా హ్యాండ్ ఫీడింగ్ ఆ పైప్ పెట్టేసి కొట్టేస్తే అది ఒక్కొక్కసారి క్రాప్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే లంగ్స్లోకి వెళ్ళొచ్చు. లంగ్స్లోకి వెళ్ళిందంటే ఇన్ఫెక్షన్ అయిపోతుంది, బర్డ్ చనిపోతుంది. ప్లస్ దానివల్ల ఆ క్రాప్ ఏదైతే ఉంటుందో ఆ క్రాప్ మొత్తం ఇట్లా గ్యాస్ లాగా బెలూన్ లాగా ఉబ్బిపోతుంది. పాపం బర్డ్ ఏమి తినదు, దానికి డైజెషన్ కాదు, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంత ఈజీ కాదండి, నేను చెప్తున్నా కదా. మళ్ళీ చాలామంది ఇంకొకటి ఏంటంటే హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములాలు కంపల్సరీ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. డీప్ బాక్స్లో కాదు, మామూలు కూల్లో ఫ్రిడ్జ్లో ఉంచండి. బయట ఉంచితే వితిన్ 1 డేలో ఖరాబ్ అయిపోతాయి. చూసినా చిక్స్ ఎంత చక్కగా వస్తున్నాయో అన్నీ. ఏదైనా కూడా అది చేసేది కరెక్ట్గా చెప్పాలి. ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనే అతను ఎప్పుడైనా కూడా పర్ఫెక్ట్గానే చెప్పాలి. ఇష్టం వచ్చినట్టు చూపించొద్దు, ఇష్టం వచ్చినట్టు చెప్పొద్దు అనే అంటా నేను. మ్యాక్సిమం చాలామంది ఆ పైపులేసి కొట్టేస్తున్నారు. చాలామందికి కస్టమర్లకు కూడా అట్నే పంపిస్తున్నారు. ఆ బాక్స్లో బర్డ్ పెడతారు, ఒక సిరంజ్ పెడతారు, ఆ పైప్ ఇన్సర్ట్ చేసిన సిరంజే పెడతారు. మళ్ళీ కస్టమర్కి ఒకవేళ తెలియకుండా ఆ పైప్తో ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆ పైప్ క్రాప్లోకి పడిపోయింది అనుకోండి, మన తెలుగు స్టేట్స్లో ఏవియేషన్లో పర్ఫెక్ట్ డాక్టర్స్ కూడా లేరు. ఎంత ఇబ్బంది చెప్పండి. వెటర్నరీ డాక్టర్ దగ్గరికి బర్డ్స్ని తీసుకెళ్తే వాళ్ళు కూడా ఏం చేయలేరు. 100% ట్రీట్మెంట్ అయితే 100% చేయలేరు. అందుకే చెప్తున్నా కదా, ఎప్పుడైనా కూడా హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా అనేది బర్డ్స్కి మనకి బాండింగ్ కరెక్ట్గా పెరగాలి అని అనుకుంటే కంపల్సరీ ఇప్పుడు ఇస్తున్నట్టు సిరంజ్తో దానికి టేస్ట్ తగిలేటట్టు, దానికి ఇష్టమైనంత వరకు తీసుకునేటట్టు ఇవ్వాలి. లేకపోతే స్పూన్తో ఇవ్వాలి. స్పూన్తో కూడా మంచి బాండింగ్ పెరుగుతుంది. చూడండి ఎంత చక్కగా తీసుకుంటున్నాయో. వాటికి ఎంత కావాలో అంత తీసుకుంటాయి. మన దగ్గరనైతే ఇట్లా ఈ విధంగా. మళ్ళీ మేము కంపల్సరీ A19 మాత్రమే వాడతాము. చాలామంది పెట్స్ లైఫ్ అని ఇంకా చాలా ఉన్నాయి హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా. కానీ ది బెస్ట్ వాడితేనే రిజల్ట్ కూడా ది బెస్ట్లో ఉంటుంది. ఎందుకంటే A19కి ప్లస్ వేరే వాటితో పోల్చుకుంటే వాటి వింగ్స్ కలర్ కానీ బాడీ హెల్త్ కానీ చాలా బాగుంటాయి బర్డ్స్ మాత్రము. చూడండి ఎంత చక్కగా తీసుకుంటుందో అది. ఎంతైనా మామూలు కోపికే. నడుము వస్తున్నట్టున్నది. అందుకే చాలామంది